'కుట్రం పురిందవాన్' ఈ వెబ్ సీరీస్ ఒక ఇంటెన్స్‌ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్. ఈ సీరీస్ గురించి ఏం రివీల్ చేసినా అది స్పాయిలరే. బట్ బేసిక్ ప్లాట్ చెప్పాలంటే, రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్ తన రిటైర్మెంట్ మనీతో తన మనవడికి ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. బట్ డ్యూ టు సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీజన్స్ తను ఒక సీరియల్ కిడ్నాపింగ్ కేస్‌లో ఇరుక్కుంటాడు. తను పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ ఉంటాడు. తనని తాను ప్రూవ్ చేసుకున్నాడా లేదా, అసలైన కిడ్నాపర్‌ని పట్టించాడా లేదా అనేది మెయిన్ ప్లాట్. చెప్పాలంటే 'దృశ్యం' మూవీ ఎండింగ్ అప్పుడు ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతామో, ఈ సీరీస్ ఎండింగ్ అప్పుడు కూడా అంతే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ ఏమున్నా ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. ఈ సీరీస్‌కి స్క్రీన్ ప్లే హైలైట్ అనే జెప్పాలి. మనలో టెన్షన్ అండ్ థ్రిల్‌ని బిల్డ్ చేయడంలో డైరెక్టర్ సెల్వమణి మునియప్పన్ సక్సెస్ అయ్యారు. ఈ వీకెండ్‌కి మంచి సస్పెన్స్ డ్రామా చూడాలనుకుంటే 'కుట్రం పురిందవన్' ఈస్ బెస్ట్ చాయిస్. సోనీ లివ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. ఈ సిరీస్ ఒక జపనీస్ నవెల్ అడాప్షన్. స్టోరీ 19th సెంచరీలో జరుగుతుంది. 292 సమురాయిలు ఒక డేంజరస్ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రైజ్ మనీ 1,00,000 అప్పటికి వాళ్ళ లైఫ్‌ని మార్చేసే అమౌంట్ అది. ప్రతి సమురాయికి గేమ్ జాయిన్ అవ్వడానికి ఒక్కో రీజన్ ఉంటుంది. కొంతమందికి సర్వైవల్ కోసం, కొంతమందికి హానర్, ఇంకొంతమందికి రివెంజ్ కోసం. మెయిన్ ప్రొటాగనిస్ట్ సుజిరో సాగా మాత్రం తన ఫ్యామిలీని కలల నుండి కాపాడుకోవడానికి డబ్బు కోసం ఈ గేమ్‌లో దిగుతాడు. ఇక్కడ గెలవటం అంటే తన కుటుంబాన్ని బ్రతికించుకునే అవకాశం. సెటప్ కొంచెం స్క్విడ్ గేమ్‌ని గుర్తు చేసినా రూల్స్, అట్మాస్ఫియర్, గేమ్ ప్లే అన్నీ కంప్లీట్‌గా డిఫరెంట్. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే వల్ల ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ అనిపించదు. కంటిన్యూయస్ థ్రిల్, టెన్షన్ అండ్ ఎక్సైట్‌మెంట్‌ని ఫీల్ అవుతాం. ఫైట్ సీక్వెన్సెస్ చాలా యూనిక్‌గా కొరియోగ్రాఫ్ చేశారు. చాలా రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటాయి. ఓవరాల్ ఈ సిరీస్ సమురాయ్ హానర్, ఎమోషనల్ స్టేక్స్, సర్వైవల్ అర్జెన్సీ మిక్స్ అయ్యి సూపర్ ఎంగేజింగ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. పర్ఫెక్ట్ బింజ్ వాచ్ మెటీరియల్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చాలా సింపుల్. పక్కనే ఉన్న పల్లెటూరు నుంచి ఒక జంటకి ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలని ఒక ఫోటోగ్రాఫర్‌తో వైజాగ్‌కొస్తారు. షూట్ బాగా అవుతుందని అనుకుంటారు. కానీ ఫోటోగ్రాఫర్ దగ్గర ఉన్న బుడ్డోడు చేసిన స్మాల్ మిస్టేక్ వల్ల షూట్ చేసిన డేటా ఉన్న కార్డ్ మిస్ అయిపోతుంది. ఇక్కడి నుంచి స్టోరీ ఫుల్ ఫన్ మోడ్‌లో వెళ్తుంది. కామెడీ సీన్స్ ఓవర్‌గా కాకుండా చాలా సటిల్, లైట్ హార్టెడ్, నేచురల్ సిట్యుయేషన్స్‌తో క్రియేట్ చేశారు. అందుకే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఎమోషనల్ అండ్ సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. తిరువీర్, శ్రావ్య, రోహన్ పెళ్ళికొడుకు యాడ్ చేసిన యాక్టర్ చాలా న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. 'స్ట్రేంజర్ థింగ్స్' ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు. కానీ ఇంకా చూడకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. వర్త్ వాచింగ్. స్టోరీ హాకిన్స్ అనే స్మాల్ అండ్ పీస్‌ఫుల్ టౌన్‌లో స్టార్ట్ అవుతుంది. ఒకరోజు విల్ బయర్స్ అనే బాయ్ సడెన్‌గా మిస్ అవుతాడు. విల్‌ని వెతుకుతున్న టైంలో తన ఫ్రెండ్స్ గ్రూప్‌కి ఒక మిస్టీరియస్ గర్ల్ 11ని చూస్తారు. ఆమెకి స్ట్రేంజ్ సూపర్ పవర్స్ ఉంటాయి. విల్ డిసపియర్ అవటం వెనుక రీజన్ ఏంటి? హాకిన్స్ కింద అప్‌సైడ్ డౌన్ అనే డేంజరస్ ప్యారలల్ వరల్డ్ ఏంటి? గవర్నమెంట్ డార్క్ ఎక్స్‌పెరిమెంట్స్‌కి దీనికి సంబంధం ఉందా? ఇవన్నీ సిరీస్ చూస్తే తెలుస్తాయి. టెక్నికల్లీ ఈ షో వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, మేకప్, కాస్ట్యూమ్ వర్క్ అన్నీ వరల్డ్ క్లాస్ లెవెల్‌లో ఉంటాయి. సిరీస్‌లో 80స్ నాస్టాల్జిక్ వైబ్ సూపర్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్ అండ్ మిస్టరీ మూమెంట్స్‌తో కలిసి యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఫ్యామిలీతో కూడా కలిసి ఎంజాయ్ చేసే టైప్ ఆఫ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ కాలేజ్‌లో జరిగే ఒక లవ్ స్టోరీ. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగిన ఒక అమ్మాయి కాలేజ్‌లో చదువుకుంటూ తన గోల్స్ వైపు స్టార్ట్ చేసిన ప్రయాణం, మధ్యలో ఒక అబ్బాయితో ప్రేమలో పడటం, నార్సిసిస్ట్ లాంటి అబ్బాయి చేతిలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసిందనేది మూవీ ప్లాట్. ఈ మూవీలో రష్మిక గారి పెర్ఫార్మన్స్ అయితే పీక్స్. డైరెక్టర్ రాహుల్ గారు మంచి స్టోరీతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. ఈ మూవీ ఒక హ్యూమరస్ ఫ్యామిలీ డ్రామా. ప్లాట్ వచ్చేసి ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ డిస్టర్బెన్సెస్ డైవర్స్‌కి ఎలా దారి తీసాయనేదే మెయిన్ స్టోరీ. మూవీలో పెళ్ళైన కపుల్స్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం చాలా న్యాచురల్‌గా ప్రెజెంట్ చేశారు. ఫ్యామిలీలో జరిగే సెన్సిటివ్ టాపిక్స్‌ని టచ్ చేసినా న్యాచురల్‌గా తీయడం వల్ల ఇబ్బందిగా అనిపించవు. ఇన్‌ఫాక్ట్ హిలేరియస్‌గా ఉంటాయి. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఒక లుక్ ఎయండి. 'డైజీ రాయ్‌ని' డైరెక్ట్ చేసింది రాహుల్ సదాశివన్. భూతకాలం, బ్రహ్మయుగం లాంటి మూవీస్ తీసిన డిఫరెంట్ స్టైల్ హర్రర్‌కి ఫేమస్ డైరెక్టర్. ఈసారి గూడా రొటీన్ జంప్ స్కేర్ హర్రర్ గాకుండా ఇంటెన్స్ మూడ్ అండ్ సైకలాజికల్ టెన్షన్ మీద బేస్ చేసిన స్టోరీ ఇచ్చాడు. రోహన్ అనే ఇండో అమెరికన్ ఆర్కిటెక్ట్ కేరళలో కంఫర్టబుల్ లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. ఒకరోజు తన కాలేజీలో ఉన్న ఎక్స్ క్లాస్‌మేట్ కని సూసైడ్ చేసుకుందని తెలుసుకుంటాడు. తన ఇంటికి వెళ్లి కండోలెన్స్ చెప్తాడు. అక్కడ కని రూమ్ నుంచి ఒక రెడ్ హెయిర్ క్లిప్‌ని తీసుకుంటాడు. ఆ హెయిర్ క్లిప్ తీసుకున్నప్పటి నుంచి రోహన్ లైఫ్‌లో స్ట్రేంజ్ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ మొదలవుతాయి. రోహన్ కని వాళ్ళ నైబర్ మధు హెల్ప్ తీసుకుంటాడు. కని గురించి తెలుసుకోవడానికి. ఈ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ దేనివల్ల జరుగుతున్నాయి? దాని నుంచి రోహన్ బయటపడ్డాడా లేదా అనేది ప్లాట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ జంప్ స్కేర్స్, సౌండ్ డిజైన్, అట్మాస్ఫియర్, స్లో బిల్డింగ్ టెన్షన్‌తో హర్రర్ క్రియేట్ చేశారు. మూవీ ఫాస్ట్ పేస్డ్ కాకపోయినా ఫ్రెష్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం తప్పకుండా ట్రై చేయండి. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'ట్రైన్ డ్రీమ్స్' అనే మూవీ ఒక అమెరికన్ నవెల్ అడాప్షన్.
ఈ ఫిల్మ్‌ని పాసిబుల్ అయినంత హై రిజల్యూషన్‌లో చూడండి. విజువల్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. స్టోరీ రాబర్ట్ గ్రైనర్ లైఫ్ జర్నీని ఫాలో అవుతుంది. రాబర్ట్ మొయిరే రివర్ దగ్గర ఒక లాగ్ క్యాబిన్ కట్టి తన వైఫ్ గ్లాడ్స్ అండ్ డాటర్ కేట్‌తో పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తాడు. వర్క్ కోసం చాలా చోట్ల తిరుగుతుంటాడు. ఎక్కువగా రైల్ రోడ్ అండ్ లాగింగ్ జాబ్స్ చేస్తుంటాడు. ఈ పనిలో చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ చూస్తాడు. వాటి మెమరీస్ అతన్ని ఇయర్స్ వరకు హంట్ చేస్తాయి. ఒకసారి వర్క్ నుంచి హోమ్‌కొచ్చేసరికి వైల్డ్ ఫైర్ వల్ల క్యాబిన్ కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయ్యిద్ది. గ్లాడ్స్ అండ్ కేట్ మిస్ అవుతారు. బ్రోకెన్ అయిన రాబర్ట్ మళ్ళీ క్యాబిన్‌ని రీబిల్డ్ చేసి హోప్‌తో వెయిట్ చేస్తాడు. ఫారెస్ట్‌లో నడుస్తూ తన వైఫ్ అండ్ డాటర్ స్పిరిట్స్‌ని ఫీల్ అవుతాడు. ఇయర్స్ పాస్ అవుతాయి. వరల్డ్ చేంజ్ అవుతుంది. రాబర్ట్ ఏజ్డ్ అయిపోతాడు. ఒకరోజు లాస్ట్ టైమ్ తన లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఒక బైప్లేన్ రైడ్ తీసుకుంటాడు. తన లైఫ్‌లో ఉన్న మెమరీస్ అన్నీ మైండ్‌లో ఫ్లాష్ అవుతాయి. మీరు గనక ఆర్టిస్టిక్, స్లో, ఎమోషనల్ సినిమాని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. నాట్ అవైలబుల్ ఇన్ తెలుగు. 'ఆర్యన్' మూవీ రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన మంచి గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్. బేసిక్‌గా స్టోరీ విలన్ గురించి. తనొక స్టోరీ రైటర్. కానీ తనకి రావాల్సిన అప్రిసియేషన్ ఎప్పుడూ రాలేదు. పైగా చాలా నెగటివిటీ కూడా ఫేస్ చేస్తాడు. దాంతో తన క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవడానికి తనే ఒక ఇంటర్వ్యూలో షూట్ చేసుకొని చనిపోతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే చనిపోయే ముందు మరో 5 మందిని చంపుతానని చెప్తాడు. కానీ తను ఆల్రెడీ చనిపోయి ఉంటే ఆ 5 మెంబర్స్‌ని ఎలా చంపుతాడు? ఆ మర్డర్స్ ఎలా జరిగాయి? నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే సస్పెన్స్ మీద మూవీ తిరుగుతుంది. ఈ మిస్టరీయే మూవీకి మెయిన్ హుక్. ఎగ్జిక్యూషన్ కొంచెం బెటర్ అయ్యుంటే ఇంకొంచెం మంచి ఇంపాక్ట్ ఇచ్చుండేది. ఐడియా మాత్రం ఫ్రెష్ అండ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. చాలా కాలం నుంచి హిట్స్ లేకుండా ఉన్న హీరో 'రాజ్ తరుణ్‌కి' 'పంచ్ మినార్' మూవీ కమ్‌బ్యాక్ లాంటిదని చెప్పాలి. ఈ మూవీలో క్రైమ్ అండ్ కామెడీని ఎంటర్‌టైనింగ్‌గా బ్లెండ్ చేశారు. మూవీ ప్లాట్ వచ్చేసి కిట్టు అనే పర్సన్‌కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా జాబ్ రాక టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా తను క్యాబ్ డ్రైవర్‌గా జాయిన్ అవ్వాల్సొస్తుంది. ఈ మధ్యలో తను ఒక క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. తను డ్రైవర్‌గా ఉంటూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఆ క్రైమ్‌లో తను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? జరిగిన హత్యకి, మనీకి లింక్ ఏంటి? లాస్ట్‌కి ఏ మనీ కోసమైతే హత్య చేశారో ఆ మనీ ఎవరికి వెళ్ళిందనేది మెయిన్ ప్లాట్. బేసిక్‌గా అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ లాగా ఈ మూవీ కూడా సస్పెన్స్ బిల్డ్ చేస్తుందని చెప్పను గానీ, బట్ కామెడీ అయితే బావుంటుంది. ఎంటర్‌టైన్ అవ్వటం అయితే పక్కా. జనరల్‌గా క్రైమ్ బేస్డ్ మూవీ అంటే సీరియస్ టోన్‌లో ఉంటాయి గదా! బట్ డైరెక్టర్ రమేష్ గారు ఈ మూవీని కామెడీ టోన్‌లో తీసుకెళ్లారు. క్రైమ్ థ్రిల్లర్స్ కాకుండా ఈసారి క్రైమ్‌ని కామెడీతో బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ ప్లాట్ వచ్చేసి స్టీఫెన్ అనే సైకోటిక్ పర్సన్ 9 మంది అమ్మాయిల్ని హత్య చేస్తాడు. చంపిన తర్వాత తనే పోలీసులకు లొంగిపోతాడు. తనెందుకు లొంగిపోయాడు? ఎందుకు ఆ 9 మందిని చంపాడు? అసలు తన మోటివ్ ఏంటి అనేది మూవీ మెయిన్ ప్లాట్. స్టీఫెన్ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్ పర్ఫార్మెన్స్ చాలా బావుంటుంది. ఇది రొటీన్ థ్రిల్లర్స్‌లా కాకుండా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా ఉంటుంది. ఒక డాక్యుమెంటరీ చూస్తున్న వైబ్స్ వస్తాయి. ఒక్కో సైకో కిల్లర్ ఒక్కో రీజన్ వల్ల చంపుతారు. ఈ స్టీఫెన్ ఏ రీజన్ వల్ల చంపాడో మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.